थोड़ा हड़बड़ा है, फिर बोला नहीं थोड़ा एक काम में है। ऐसे कभी बड़ा भाई बोलता नहीं है, लेकिन वो हमको छुपा रहा है। फिर बाद में उनको पता चला बड़ा भाई का कुटुंब था, उसका बीवी निकला। హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అబ్బా. ఏంటి స్వప్న ఎక్కడికి వెళ్తుంది అని అయితే అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళట్లేదండి బాబాయ్, మనకంత సీన్ లేదులే. కానీ మొన్న మా వారు ఫారెన్ వెళ్ళారు కదా, అక్కడ తీసిన వీడియోలు అనమాట. సరదాగా నేనే వీడియోస్ తీయమని చెప్పాను. నేను వీడియోలు తీయమని చెప్పినా మా వారు మాత్రం చాలా తక్కువ వీడియోస్ అయితే తీశారండి. ఇక అవే నేనైతే మీకు చూపించేద్దామని నేను చూసిన తర్వాత మీకైతే ఒక వీడియో అయితే చేసి పెడదామని అయితే అనుకున్నాను. నేనైతే మొన్న 2 డేస్లో చూసాను అనమాట వీడియోస్ అయితే. భలే అనిపించింది అబ్బా నాకైతే. ఎందుకంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఇలా చూడటము. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్ళే వాళ్ళకైతే పెద్దగా ఏం అనిపించకపోవచ్చండి. నేను ఎప్పుడు చాలా తక్కువ అనమాట ఇలా ఎయిర్పోర్ట్ కానీ ఇట్లా ఈ విమానాలు కానీ ఇవన్నీ చూడటం అయితే చాలా తక్కువ అనమాట. ఇక నాకు చిన్నప్పుడు నేను చెప్పాను కదా, విమానం పైన గాలిలో ఎగురుతుంటేనే ఎంతో దూరంలో కనిపిస్తేనే అరే భలేగా కనిపిస్తుంది, చిన్నగా ఉంది, ఎట్లా పోతుంది ఏంటా అని పిల్లలు అందరం కలిసి ఎంత సరదాగా అది పోయిందాక హాయ్ బాయ్ చెప్పుకుంటూ చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. నిజంగా అండి, విమానం వెళ్తుందంటే చాలు పిల్లలందరం ఒక చోటుకు వచ్చేసి హాయ్ 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 అని అయితే చెప్తూ డాబాలు ఎక్కి పెద్దగా అరుస్తూ ఉండేవాళ్ళం అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడైతే అలానే చేసేవాళ్ళము. అందరు ఇలా చేస్తారని అయితే చెప్పలేము, కానీ మేమైతే అలానే చేసేవాళ్ళం అనమాట. నాకైతే అవి ఇప్పుడు గుర్తొస్తే నవ్వు మాత్రం అస్సలు ఆగట్లేదనమాట. అంతటితో ఆగేవాళ్ళం కాదండి బాబు. అంత చిన్న దాంట్లో మనుషులు ఎట్లా పట్టరు కదా, అందులో మనుషులు ఉంటారా, ఎవరుంటారు ఏంటని ఇలా ఎన్ని డౌట్లు వచ్చాయో కదా. ఎవరికి తోచింది వాళ్ళం మాట్లాడుకుంటూ భలే సరదాగా ఉండేదండి. నేను నిజానికి ఇప్పటికి కూడా చూడలేదన్నమాట. అంటే విమానం పైకి ఎగరటం దగ్గర నుంచి ఎప్పుడుకి చూడలేదండి. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చూడలేదనమాట. మొన్న మా వారు వెళ్ళినప్పుడు ఉందామనుకున్నాం, కానీ కాకపోతే అక్కడ పార్కింగ్ ప్లేస్లో కార్ అయితే వెంటనే తీయాలంటున్నారు, ఎక్కువ టైం లేదు. ఇక అందుకని మా వారు కూడా వెళ్ళారు కదా, ఇక మేము ఇక్కడ బయట ఉండి ఎంతసేపు ఏం చేస్తాం ఇంట్లో అని ఇంక వెళ్ళిపోయామన్నమాట. చూడటానికి లోపలికి వెళ్ళటానికి లేదనమాట. అందుకని ఇంక మేము వెంటనే వచ్చేసాము. నాకైతే చాలా సరదా అనమాట అలా విమానం వెళ్తుంటే చూడాలని భలే ఇష్టము. కాకపోతే ఏం కుదరదని కాదు, భయం. ఎంత ఇష్టమో అంతే భయం అనమాట. కాకపోతే మా వారు తీసుకెళ్తానన్నారు. అంటే మన లోకల్లో కూడా తిరగొచ్చు, వెళ్దామని అయితే అన్నారు. కాకపోతే నేనే వద్దనమాట. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవటం అని అయితే అనిపించింది. అంటే అంత తక్కువ బడ్జెట్లో అయితే అవ్వదు కదా, కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది, ఎందుకులే వేస్ట్గా అని అయితే అనిపించింది. ఆ డబ్బులు ఉంటే పిల్లలకి ఏదో ఒకటి ఉపయోగపడుతూ ఉంటుంది కదా, ఎందుకో వేస్ట్ చేసుకోవటం అని అయితే అనిపించి నేనైతే వెళ్ళలేదనమాట. ఎప్పుడైనా మా వారు నేను వెళ్తానంటే తీసుకెళ్తానని అయితే అంటారు. వెళ్దామని చాలాసార్లు అన్నారు, కానీ పిల్లలు చిన్నపిల్లలు కదా, కొంచెం పెద్ద అయితే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక వెళ్దాంలే అని అయితే చెప్పాను అనమాట. నువ్వు ఇట్లానే అంటావులే, నువ్వు రావు, ఎప్పుడు డబ్బులు అని ఖర్చు అయిపోతాయి అని బాధపడుతూ ఉంటావని అయితే అన్నారు. సర్లే, అది కూడా నిజమే కదా, పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇప్పుడు ఎక్కిన వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలియదు కదా, వాళ్ళు కొంచెం పెద్ద అయితే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ విమానం ఎంతో చిన్నగా కనిపిస్తున్నాయో కదా బిల్డింగ్స్ అవన్నీ. ఇదిగో ఇక్కడైతే ఇక మా వారు ఉన్న ఏరియా అన్నమాట. అక్కడైతే చూడండి, అసలు ఇంటికి బిల్డింగ్స్కైనా బిల్డింగ్ చుట్టూ అయినా చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి అంటండి. చెట్లు అయితే ప్రతి బిల్డింగ్ చుట్టూ చెట్లు ఉండాలన్నమాట. పార్క్ లాగా ఉంటుందంట. చూడండి, చెట్లన్నీ భలే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడైతే చెట్లు ఖచ్చితంగా ఉండాలంటండి. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇంటి చుట్టూ చెట్లు అయితే పెంచాలంట. సూపర్ కదా, భలే అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది. ఇలా చూడండి, ఏ ఇంటికైనా కానీ చుట్టూ చెట్లు అయితే భలే ఉన్నాయి కదా, సూపర్ అసలు. ఇదిగో ఇక్కడైతే వీళ్ళు చికెన్ బిర్యానీ ఏదో తిందామని అయితే హోటల్కి వెళ్ళారంటండి. అక్కడ బిల్లులు అయితే చూడండి ఎలా ఉన్నాయో, అన్ని లక్షల్లో ఉన్నాయంటండి రేట్లు ఏంటో.
అంత రేట్లు ఏంటి ఫస్ట్ నేనైతే షాక్ అయ్యాను అనమాట. 1,20,000 1,30,000 చికెన్ బిర్యానీ అన్నారు. వామ్మో! ఇదేం రేట్లురా బాబోయ్! అని అయితే అనిపించింది. అంత రేట్ అంటే ఎవరికైనా భయమేస్తది గదా! 1,20,000 ఏంట్రా బాబు ఇంత రేట్ అని అయితే అనిపిస్తది గదా! నాకు కూడా అట్లనే అనిపించిందనమాట. ఇదిగో ఇక్కడైతే ఇంగ సరదాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇలా. డబ్బుంటే ఏదైనా ఎంజాయ్ చేయొచ్చనమాట. సూపర్ కదా! సర్లే కానీ ఇంతకీ అక్కడ మన రూపాయికి, అక్కడ రూపాయికి కొంచెం మన రూపాయి ఎక్కువనమాట. అక్కడ రూపాయి విలువైతే తక్కువంట. అందుకని రేట్లన్నీ అంతంత ఎక్కువున్నాయంట. నాకు పెద్దగా తెలీదులేండి మొత్తం చెప్పటానికి. చూడండి చెట్లయితే భలే ఉన్నాయి కదా! ఈ చెట్లయితే బాగా పెంచుతున్నారంటండి. ఒకవేళ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా గానీ ఇంటి చుట్టూ చెట్లుండాలంట. భలే ఉంది కదా! వాతావరణం అయితే బావుంది. ఇన్ని చెట్లున్నా గానీ అక్కడ వాతావరణం అయితే చాలా వేడిగా ఉంటదంటండి. మా వారైతే చెప్పారు. ఇక మనకి ఇక్కడ ఎండ్లకాలం ఎలా ఉంటదో అక్కడైతే అలా ఉందంట. కష్టం గదా! అంత వేడి. అన్ని చెట్లున్నా గానీ అంత వేడేంటో. రూమ్‌లో ఉంటే ఏమనిపించదు గానీ, ఇంకా బయటకొస్తే చాలంటండి ఆ ఎండలకి చెమటలు కారిపోతాయంట. పాపం మా వారైతే అక్కడ ఉన్నన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డారండి. ఫుడ్ గూడా మన ఫుడ్ దొరకదంట. వండుకొని తినటమేనంట రూమ్‌లో. బయట ఫుడ్ ఏదన్నా అక్కడ తిందామని చూసినా గానీ అదంతా అసలు నచ్చేది కాదంట. ఆ స్మెల్‌కే ఏదోలా వామిటింగ్స్ వచ్చేలా అయిపోయేదంట. అందుకని అక్కడ ఫుడ్ అయితే ఎప్పుడు తినలేదంటండి బయట ఫుడ్డు. ఎక్కువ ఇంట్లోనే అదే వాళ్ళుండే రూమ్‌లోనే వండుకొని అయితే తిన్నారంట. చాలా కష్టం గదా! అంత దూరం ఎళ్లి టేస్ట్ చేయాలి కదా! అక్కడ ఫుడ్ స్పెషల్ ఏంటనేదంటే, ఏంటిది ఆ వాసన స్మెల్ చూస్తేనే నాకు వామిటింగ్ వచ్చేలా ఉందనైతే అన్నారు. సిటీ అయితే సింపుల్‌గా చూడటానికి చాలా మంచి మంచి ప్రదేశాలైతే ఉన్నాయంటండి. ఫ్యామిలీతో ఎళ్తే చాలా సరదాగా ఎంజాయ్ చేయొచ్చంట. అక్కడ వాళ్ళ భాష కూడా వేరే ఉంటదండి. ఇంగ్లీష్ కూడా చాలా తక్కువ మాట్లాడుతున్నారంట. ఓకే అండి. ఇదిగో ఇక్కడ చూడండి. ఇవైతే అక్కడ యూజ్ చేసే మనీ అంటండి. చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కొక్కటి 5,00,000 ఇంకా అన్నీ లక్షల్లోనే అనమాట. 10,00,000, 5,000 ఇట్లా అయితే ఉన్నాయండి. రూ. 100 నోటయితే అసలు చూడలేదంటండి. అన్నీ వేలల్లో, లక్షల్లోనే ఉన్నాయంట. మా వారు ఒకరోజు ఈవినింగ్ అయితే బీచ్‌కెళ్లారంటండి చూడండి. నేనైతే షాక్ అయ్యాననమాట. ఏంటి అసలు అలలే లేవు అనైతే అనిపించింది. నేను ఫస్ట్ వైజాగ్ బీచ్‌కెళ్ళినప్పుడు అలలైతే అసలు ఎలా వచ్చినాయో, ఇక్కడేంటి అలలే లేవు, బీచ్ అంటే ఇలా కూడా ఉంటదా అనైతే అడిగాను. ఇక్కడ అలలు రావు, చాలా తక్కువ వస్తాయి అనైతే అన్నారు. చేపలైతే భలే వస్తున్నాయి గదా! కదులుతూ. నాకైతే ఏంటి అసలు అలలు రావట్లేదనైతే అనిపించింది. అలలు వస్తున్నాయండి. కాకపోతే చాలా తక్కువ వస్తున్నట్టున్నాయి. ఇవిగో ఇవైతే చేపలంటండి. భలే పోతున్నాయి కదా! నేనైతే నాకు నిజంగా తెలీదండి. నేను ఫస్ట్ టైమ్ వైజాగ్ బీచ్‌కే అనమాట ఎళ్ళింది. నేనైతే ఇంకా అంత లెక్క అలానే ఉంటాయేమో అలలనైతే అనుకున్నాను. కానీ ఇలా కూడా ఉంటాయంట నాకు తెలీదు. కానీ బావుంది కదా చూడటానికి. ఇంకా ఇక్కడ వాటర్ లోపల కూడా ఏదో ఉందంటండి బిల్డింగ్ లాగా హోటల్ టైప్‌లో. అలాగే మధ్యలో గూడా ఉందంటండి. మా వారైతే ఎళ్ళలేదంట దగ్గరికి. అంటే నీళ్ళల్లో మధ్యలో అయితే ఒక హోటల్ టైప్‌లో కూడా కట్టారంటండి. ఇక మా వారైతే ఎందుకులే అని ఎళ్ళలేదంట. కానీ సూపర్ గదా! భలే ఉంది.
ఇదైతే మా వారు మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు తీసిన వీడియో అంటండి. కాకపోతే మా వారు ఏదో నేను తీయమన్నానని కొంచెం అలా అలా తీశారు కానీ వీడియోలో అయితే అంత బాగా అయితే తీయలేదు. ఏదో నా కోసం కొంచెం కొంచెం తీశారనమాట. నేనైతే మొత్తం క్లియర్‌గా తీయమని అయితే చెప్పాను. కాకపోతే నాకు నిజానికి ఇంతవరకు తీయటమే చాలా గ్రేట్ అండి. మా వారికి అసలు వీడియోలు తీయటమే ఇష్టం ఉండదనమాట. అస్సలు ఇష్టం ఉండదు. చూడండి ఇక్కడైతే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఎయిర్‌పోర్ట్ దగ్గరికైతే వచ్చేసినట్టున్నారు. ఇంకిక్కడైతే అంతా ఇలా ఉందనమాట. నాకు మా వారి చేత మాట్లాడిద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే మా వారికైతే అసలు ఇష్టం లేదనమాట చెప్పటం, మాట్లాడటం. ఇక ఏం చేద్దాం తప్పదు కదా! ఇష్టం లేనప్పుడు నేనే చెప్దాంలే అని అయితే చెప్తున్నాను. మీలో ఎంతమందికి విమానం పైకెళ్ళేటప్పుడు, అలాగే కిందకి దిగేటప్పుడు చూడటం ఇష్టం చెప్పండి అబ్బా! ఎక్కటం ఇంకెంతమందికి ఇష్టం. నాకైతే విమానం ఎక్కాలని అస్సలు లేదనమాట. కాకపోతే దగ్గర నుంచి చూడటం అయితే ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా అంతేలెండి. విమానం పైన వెళ్తుంటే చూస్తూ సరదాగా అరుస్తూ భలే ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నవ్వొస్తదిలెండి. కామెడీగా అనిపిస్తూ ఉంటది కదా! మీలో ఎంతమంది ఇలా సరదాగా ఎంజాయ్ చేశారు చెప్పండి? ఇంకా చాలా చాలా డౌట్లే వచ్చేవండి. అవన్నీ చెప్తే బాగోదనమాట. నవ్వుకుంటారు మీరు కూడా అవన్నీ చెప్పానంటే. సర్లే కానీ ఇంతకీ మీలో ఎంతమంది విమానం ఎక్కారబ్బా చెప్పండి? నేనైతే ఎక్కలేదబ్బా! మీలో చాలామంది ఎక్కుంటారు కదా ఈ వీడియో చూసేవాళ్ళు. సర్లే కానీ ఇప్పటి వరకు మీలో ఎవరికైనా విమానం ఎక్కాలనే ఆశ గాని, కోరిక గాని ఏమన్నా ఉందా? ఉంటే చెప్పండబ్బా ప్లీజ్ నేను కూడా తెలుసుకుంటాను. ఎంతమంది ఇలా అనుకుంటున్నారు? నాకైతే అస్సలు లేదండి బాబోయ్! నాకు చాలా భయమనమాట. అంత హైట్‌లో గాలిలో నిజానికి గాలిలో ఎగరాలంటే చాలా కష్టం కదా! గాలిలో ప్రయాణం అంటే బాబోయ్! నాకు చాలా భయమండి బాబు. నాకు మొన్నటి వరకు బీచ్‌కెళ్ళాలంటేనే చాలా భయము. మొన్ననే వైజాగ్ వెళ్ళాను కదా! అప్పుడేననమాట ఫస్ట్ టైం వెళ్ళటం. ఇంకా ఇలా విమానంలో గాలిలో ఎగరాలంటే ఇంకా చాలా భయమండి. నాకైతే అసలు అలాంటివి ఏమి లేవనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేసేయండి అబ్బా! నేను తెలుసుకుంటాను. తెలుసుకొని ఏం చేస్తామనుకుంటున్నారా? ఏదో సరదా అనమాట. ఎంతమంది ఎలా ఇష్టపడుతున్నారు ఏంటనేది కొంచెం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అంతే. సూపర్ కదా! ఇలా చూస్తుంటే నాకైతే భలే నచ్చుతుందండి. ఆకాశంలో మేఘాల దగ్గరికెళ్ళి అబ్బా! ఎంత బాగుందో కదా చూడటానికి. సర్లే కానీ ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి అబ్బా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏమైనా పిచ్చి పిచ్చిగా వాగుంటే ఏమనుకోకండి. మీ ఫ్రెండ్‌లా లైట్ తీసుకోండి అబ్బా ప్లీజ్. ఓకేనా? మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్. హలో ఉండండి. ఏంటి వెళ్ళిపోతున్నారా? స్వప్న బాయ్ చెప్పేసింది. ఇంకా వీడియో పూర్తయిపోయింది అనుకుంటున్నారా? లేదండి బాబు. ఇంకా కొంచెం వీడియో అయితే ఉందనమాట. ఆ వీడియో ఇది కూడా కొంచెం లాస్ట్ వరకు చూసేయండి. చూసేసిన తర్వాత వెళ్ళండబ్బా. ఎందుకంటే ఇక నేనైతే మీరు లాస్ట్ వరకు చూస్తున్నారో చూడట్లేదో నాకైతే తెలియట్లేదు. అందుకే నేను మధ్యలోనే బాయ్ చెప్పేసాననమాట. సర్లే కానీ నేనైతే ఇంక వాయిస్ ఓవర్ అయితే ఇంతేస్తున్నాను. మిగతాదైతే ఒరిజినల్ సౌండ్ అయితే పెడుతున్నాననమాట. అందుకే ఇంక ఇక్కడికే బాయ్ చెప్పేశాను. మళ్ళీ నేను బాయ్ చెప్పగానే మీరు వెళ్తారేమోనన్న డౌట్ వచ్చేసిందనమాట. అందుకే ఇప్పుడు కొంచెం చెప్తున్నాననమాట, మాట్లాడుతున్నాను. ఇదైతే విమానం కిందకి దిగేటప్పుడండి. చూడండి ఎలా ఉందో. నేను మా వారిని విమానం లోపల ఎలా ఉంటుందేంటో అది కూడా ఒక వీడియో అయితే తీయమన్నాను. కాకపోతే మా వారు తీయలేదనుకుంటా, మర్చిపోయినట్టున్నారు. లేదా తీయొద్దని చెప్పారో తెలీదు కదా! నేను అడిగాననమాట. అడిగితే మర్చిపోయానని చెప్పారు. ఇదిగో ఇక్కడైతే ఇదొచ్చేసి విమానం ఆకాశం మీద నుంచి కిందికి ల్యాండ్ అవుతున్నట్టుందండి. చూడండి ఇక్కడైతే నేను ఒరిజినల్ వాయిస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసేయండి. నాకు మళ్ళీ ఒక డౌట్ వచ్చిందండి. మనం సినిమాలలో చూసినప్పుడు విమానం ఎక్కగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ఇట్లా చెప్తూ ఉంటారు కదా! అదే మా వారిని అడిగాననమాట. ఇలా చెప్పారా అని. మా వారైతే నవ్వుకున్నారు. నీకు మామూలుగా డౌట్లు రావు కదా! ఎన్ని ప్రశ్నలు ఎన్ని డౌట్లు అని అయితే అంటున్నారనమాట. నేను అడిగినట్లు మా వారు కొన్నిటికి సమాధానం అయితే చెప్పారండి. మిగతా వాటికైతే సమాధానం చెప్పలేదు.